జై శ్రీమన్నారాయణ్. ఇంటింటా దివ్యదేశ మంగళాశాస్త్రములో ఈరోజు 108 దివ్యదేశాల్లో 59వ దివ్యదేశమైనటువంటి తిరువనంతపురం అనే దివ్యదేశాన్ని మంగళాశాసనం చేస్తున్నాం. ఈ క్షేత్రములో శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభస్వామిగా ఆదిశేషునిపై తూర్పుముఖంగా పవలించి ఉంటాడు. ఈ స్వామిని మనం 3 ద్వారాలలో సేవించుకోవచ్చు. మొదటి ద్వారంలో స్వామి యొక్క తిరుముఖ మండలం, రెండవ ద్వారం నాభి, మూడవ ద్వారంలో తిరువడిగళ్ళు శ్రీపాదంతో మనం స్వామిని సేవించవచ్చు. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు శ్రీహరి లక్ష్మి. మత్స్యతీర్థ సమీపములో హేమకూట విమానంలో స్వామి కొలువు తీరి ఉంటాడు. ఈ స్వామి పరమశివునికి ఇంద్రునికి ప్రత్యక్షం. ఈ అనంత పద్మనాభ స్వామిని 12 ఆళ్వాళ్లలో ముఖ్యులైన వారు శ్రీ నమ్మాళ్వాళ్ళు కీర్తించారు. ఈ అనంత పద్మనాభ స్వామి అనే ఆలయం కేరళ రాష్ట్రంలో ఉంది. దీనినే త్రివేంద్రం అని కూడా అంటారు. ఈ ఆలయము 7 ఎకరాల విస్తీర్ణములతో ఉంటుంది. అద్భుతమైన నిర్మాణం చేసి ఉన్నారు. ఇక్కడ ఉండే నిర్వాహకులు మహారాజులు స్వామివారి నివేదన అయిన తర్వాతనే వారు వారి ఇళ్లలో భోజనం చేస్తారు. అదొక విశేషం. ఈ ఆలయ గోపురం 100 అడుగుల ఎత్తులో 7 అంతస్తులతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. గోపురం పైన 7 స్వర్ణ స్తూపికలు దర్శనమిస్తాయి. ఈ 7 అంతస్తులలో కూడా ప్రతిరోజు దీపాలను వెలిగిస్తారు. ఇక్కడ ఉండే ధ్వజస్తంభం కూడా 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి బంగారు రేకు తాపడం చేయబడింది. ఈ ధ్వజస్తంభానికి దగ్గరలో ఆంజనేయ స్వామికి ప్రతిరోజు ఒక కవచంలా వెన్నతో అలంకరిస్తూ ఉంటారు. తెల్లవారి ఆ వెన్నను భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ ధ్వజస్తంభానికి సమీపంలోనే కులశేఖర మండపం ఉంది.